హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గోదారమ్మాయి. ఈరోజు స్పెషల్ పప్పు మామిడికాయ. ఇదేంటి పప్పు మామిడికాయ కూడా ఒక స్పెషలే అనుకుంటున్నారా? నిజమేనండి బాబు. 2 మినిట్స్ మ్యాగీ చేసే వాళ్ళకి పప్పు మామిడికాయ వండాలంటే చికెన్ బిర్యానీ వండినంత కష్టమే అనమాట. అందుకే ఇది చేశాను. పప్పు మామిడికాయ బాగుండాలి అంటే మెయిన్‌గా మామిడికాయ పుల్లగా ఉండాలనమాట. సో, పుల్లగా ఉన్న కాయ తీసుకొని నేనైతే ఒక 2 తీసుకున్నాను. దాన్ని బాగా కడిగేసి పీల్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవును. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తొందరగా చేసేసుకోండి మరి. తర్వాత 4, 5 పచ్చిమిరపకాయలు మంచి కారంగా ఉన్నవి తీసుకొని చీలికల కింద కోసి పక్కన పెట్టుకోండి. కుక్కర్ తీసుకొని ఒక ఫుల్ గ్లాసు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా బాగా వాష్ చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు పప్పులో వేసేయండి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేయండి. అదేంటి సాల్ట్ పప్పులో వేస్తే పప్పు ఉడకదు కదా అన్న డౌట్ రావచ్చు. కుక్కర్‌లో అయితే వేసేయచ్చండి. విడిగా డైరెక్ట్‌గా వండేవాళ్ళైతే గనక పప్పులో వేస్తే ఉడకదనమాట. సో, మనం ఏ గ్లాస్‌తో అయితే పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్‌తో 3 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మరి 4 అయినా కూడా మెత్తగా అయిపోతుందనమాట. సో, 3 విజిల్స్ అయితే వచ్చేసాయి కదా! ఇప్పుడు చూడండి మన పప్పు అయితే ఉడికిపోయింది కదా! చూసారు కదా భలే ఉంది. నెక్స్ట్ ఇంకేముందండి బ్యాలెన్స్ తాలింపు పెట్టేస్తే అయిపోద్ది. కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ. మూకుడు తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం తీసుకున్న తాలింపులు దాంట్లో వేసేసి కొంచెం వేపుకోవాలి. అది వేపుకున్నాక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా! దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. మీకు సాల్ట్ లాంటివి ఏమన్నా సరిపోకపోతే గనక ఇక్కడే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చాలా సింపుల్. 2 మినిట్స్ మ్యాగీ చేసే వాళ్ళకైతే చాలా ఈజీగానే వస్తదైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.